తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. కొందరు భక్తిలో కొన్ని నియమాలు పెట్టుకుంటారు. నియమాలంటే వాళ్ళు ఉపవాస దీక్ష, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రయాణంలో ఉన్నా ఆ దీక్షను కొనసాగిస్తారు. అలాగే కొందరు కొన్ని నియమాలలో ఒక భక్తుడు మరొక భక్తుడు చూస్తే కానీ భోజనం చెయ్యడు, సూర్యుని చూస్తే కానీ భోజనం చెయ్యడు, ఇలాంటి నియమాలన్నీ పెట్టుకుంటారు. లేకపోతే ప్రయాణంలో ఉన్నా సరే దేవాలయంకి వెళ్ళి దండం పెట్టుకుంటే కానీ మేము అన్నం తినము. ఇవి అన్ని చోట్ల సాధ్యం అవ్వచ్చు, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు కూడా. అయినా భక్తులు కొందరు పట్టుదలతో ఆ నియమాన్ని నిలబెట్టుకుంటారు. వాళ్ళకి మధ్యలో కష్టం వచ్చినా కూడా వాళ్ళు శారీరకమైన మానసికమైన కష్టాన్నైనా వాళ్ళు భరిస్తారు. అయితే ఒక వైష్ణవ భక్తుడు తన స్నేహితులందరితో కలిసి ఒక వ్యాపారానికి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత వాళ్ళు అడవి మార్గం కూడా వెళుతూ ఉంటారు. ఆ ప్రయాణం అప్పటికి 8 రోజులైంది. 8 రోజులుగా కూడా ఈ వైష్ణవ భక్తుడు భోజనం చేయడు. ఎందుకు చేయడు అంటే, అడవి మార్గంలో ఎంత దూరమైనా వెళ్ళాలి, నాకు వైష్ణవాలయం కనిపిస్తే కానీ నేను భోజనం చేయను అని నియమం. ఈ తోటి వ్యాపారులందరూ చెప్తారు, ప్రయాణంలో కొన్నిసార్లు నియమాన్ని సడలించుకోవచ్చు, నీకు అడవిలో ఎక్కడ దొరుకుతుంది, వైష్ణవాలయం దొరకదు కదా, కనిపించదు కదా అని. కానీ అతను మాత్రం, భక్తుడు మాత్రం ఆ మాటని అంగీకరించడు. ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ వ్యాపారులు పండ్లు తినమన్నా, కొంచెం ఆహారం తినమన్నా, నీళ్లు తాగమన్నా కూడా తాగడం. ఇలా ఎంత దూరం ప్రయాణం చేస్తాడు? తక్కిన వ్యాపారులందరికీ కూడా లోపల భయం వేస్తుంది. ఇలాంటి వాడు ఇంకెంత దూరం ప్రయాణం చేస్తాడు? ఎక్కడైనా సొమ్మసిల్లి పడిపోతే తాము ఏం చేయగలుగుతాము? కాబట్టి ఇలాంటి సమయంలో ఉపాయం ఆలోచించవచ్చా? ఏదైనా ఉపాయం ఆలోచిస్తే అది పొరపాటు అవుతుందా, అది పాపం అవుతుందా అని ఆలోచించుకుంటారు. ఈ వ్యాపారులందరూ ఒక నిర్ణయానికి వస్తారు, ఎలాగైనా సరే ఈ భక్తుడి చేత భోజనం చేయించాలి, ఒక దేవాలయాన్ని చూపించాలి. ఎలా చూపిస్తారు? అరణ్యంలో మార్గం మధ్య వెళ్తూనే ఆయన అడుగుతారు, నాయన ఇంకెంత దూరం ప్రయాణం చేస్తాం, నువ్వు భోజనం చేయి, మాతో పాటు కొంచెం అన్నం తిను. ఇప్పుడు కనుక ఈ మార్గ మధ్యంలో నువ్వు భక్తితో ప్రయాణాలు విడిస్తే ఆ పాపం మాకు కూడా వస్తుంది, మా తోటి స్నేహితుడివి, మా తోటి వ్యాపారివి అని. అయినా కూడా ఆ భక్తుడు వినడు. అందులో ఒక యువకుడు ఉంటారు, 2-3 వ్యాపారులు. వాళ్ళు అంటారు, మేము ఒక ఉపాయం చేస్తాం అని ఒక స్తంభాన్ని అడవిలో పాతారు. ఈ అబ్బాయి కొంచెం ఈ భక్తుడు నడుస్తూ వెళ్తుంటే దూరంగా చూపించి, అదే వైష్ణవ దేవాలయం, ఇక్కడే ప్రతిష్ఠింపబడింది, నువ్వు చూడు, కావాలంటే వెళ్ళి చూసిరా అంటే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ స్తంభానికి ప్రదక్షిణలు చేసి అదే వైష్ణవ దేవాలయంగా విశ్వసించి భోజనం చేస్తాడు. మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారులందరూ కూడా లోపల వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, చూసావా గొప్ప భక్తుడు అన్నాడు, మనం చెప్పిన మాటకు మోసపోయాడు, అడవిలో వైష్ణవ దేవాలయం ఎక్కడి నుంచి వస్తుంది, వైష్ణవ స్తంభం ఎక్కడి నుంచి వస్తుంది, పోన్లే మనం ఏ ఉపాయం చేసినా అతను భోజనం చేసి మనతో ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు నవ్వుతూ అంటారు, మహాభక్తురా, నువ్వు అనుకున్నావు కానీ అది అసలు ఏమీ దేవాలయం కాదు, అది స్తంభము కాదు, మేమే ఒక కర్రని ఇక్కడ పాతాము, నీకు చూపించి ఊరికే నీ మనసుకు ఏదో ఆనందం కలిగించడం కోసం చేశాము, నువ్వు అన్నం తినడం, ఆరోగ్యంగా ఉండడం మాకు ముఖ్యం, మాతో ప్రయాణం చేయడం మరీ ముఖ్యం అంటారు. అయితే నిజమైన భక్తుడు కదా, అతను మనసులో ధ్యానించుకున్నట్ట, ఇది స్తంభం కాదు, ఇది విష్ణువు యొక్క దేవాలయమే, ఖచ్చితంగా ఈ స్తంభం కాదు అని. వాళ్ళంతా నవ్వుతారు, ఈ స్తంభం కదా, పాతింది మేమే కదా అని. అయితే మళ్ళీ తీయండి చూద్దాం ఆ స్తంభాన్ని అంటాడు. తోటి వ్యాపారులందరూ ఎంతో ప్రయత్నం చేసి స్తంభాన్ని పెకిలించాలి, ఎంత ప్రయత్నం చేసినా అందరూ కూడగట్టుకుని ఆ పని చేసినా కూడా ఆ స్తంభాన్ని ఒక్క రవ్వ కూడా కదిలించలేరు. ఎందుకనంటే వైష్ణవ భక్తుడు మనస్సులో నిజంగా విష్ణువుని ధ్యానించాడు కాబట్టి అది విష్ణుమూర్తి రూపంలోనే ఉంది ఆ స్తంభం. దానిని భావనారాయణ దేవాలయం అన్నారు. అంటే భావములోనే నారాయణుని స్మరించి దేవాలయాన్ని అక్కడ చూసుకోగలిగాడు భక్తుడు అని. అనుకోకుండా ఎవరన్నా వస్తే, అవును నేను అనుకున్నాను నువ్వు వచ్చావు కదా అంటాం. కొన్నిసార్లు ఇవాళ వర్షం పడుతోంది, నాకు అతిథి ఎవరు వస్తాడు, నేను ఎలా భోంచేస్తాను అనుకుంటారు. కానీ అనుకోకుండా ఒక అతిథి ఎవరో వెతుక్కుంటూ కష్టపడుతూ వస్తే ఆ అతిథికి అన్నం పెట్టి ఆ తర్వాత ఇతను భోంచేస్తాడు. ఇవి భక్తి తత్వంలో మనకి ఎన్నో రకాల కథల్లో మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఈ వైష్ణవ భక్తుడు పెరుమాళ్ళు అనే ఆయన కూడా ఇలాగే భక్తి మార్గంలో ఉండబట్టి, ఆ నియమాన్ని పాటించబట్టి 8 రోజులు 10 రోజులు అయిపోయినా అరణ్య మార్గంలో అలాగే సంచరిస్తూ నియమ భంగం చెయ్యలేదు కనుక నిజంగానే ఆ స్తంభము భావనారాయణ దేవాలయం అయింది. అతను నిజంగానే మోక్ష మార్గాన్ని చూసి తక్కిన అతని తోటి వ్యాపారులు, నిజమైన భక్తుని మనం మోసం చేయకూడదు. ఒకవేళ మనలాంటిగా అమాయకంగా కానీ, మంచితనంతో కానీ, ఒక ధర్మంతో కానీ అతని ఆహారం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చేసినా కూడా అతడు భక్తుడు కాబట్టి అతనికి వైష్ణవ భక్తి అతన్ని రక్షించింది అని వాళ్ళకి జ్ఞానోదయం కూడా కలుగుతుంది. అంటే కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులను బట్టి
కొంత ఉపాయం ఆలోచించినా కూడా భక్తి మార్గం మాత్రం సక్రమ మార్గంలోకి వెళ్తుంది తప్ప పక్క మార్గంలోకి అది వెళ్ళదు అని చెప్పడానికి ఈ కథ మనకి ఎంతో ఉపయోగిస్తుంది. ఇలాంటి కథలు మన పౌరాణిక కథల ద్వారా మనం అంటూ ఉంటాం. లౌకికంలో ఈ కథలు ఎందుకు అంటే ఈ యువత ఇలాంటి కొద్దిమంది అయినా వింటే దీంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే ఇది కథ కాదు, ఈ కథ వెనకాల ఉన్న పరమార్థం తెలుసుకోండి, ఈ కథని చెప్పే హితం తెలుసుకోండి అనే సంగతి వాళ్ళ మనసుకి ఎక్కినట్టయితే ఈ పౌరాణిక కథల ప్రయోజనం సార్థకమైనట్టే. మరో కథతో మరో వారం కలుద్దాం.